హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు మా ఆయన మా కోసం ఒక ½ kg అట్లా నాటుకోడి తీసుకొని వచ్చి ఇచ్చెళ్ళారు. బయట వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. నిన్న నైట్ నేను పాయసం కాసాను. అది పొద్దున్నే వేడి చేసి పిల్లలకి ఇచ్చేస్తాను. నైట్ టైం చేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి పొద్దున్నే వేడి చేసుకుని ఇలా తినేసాం అనుకోండి, అంటే నేను ఫస్ట్ పిల్లలకి ఇచ్చేద్దాము అని చెప్పేసి పిల్లలిద్దరికి పెట్టిద్దాం అనుకున్నా. బట్ చైత్ర ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి వీడు కొంచెం ఎర్లీగా రెడీ అయ్యాడు. మామూలుగా సండే అయితే మొహాలు ఇలా ఉండవు, నిద్ర మొహాలు వేసుకొని తిరుగుతూ ఉంటారనమాట అటు ఇటు నేను రెడీ చేసేంత వరకు కూడా. కానీ ఈరోజు మనోడికి చిన్న పార్టీ ఉంది, అందుకని చెప్పేసి అంటే ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉందంట, దానికోసం అని చెప్పేసి రెడీ అయ్యి కూర్చొని ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నా? ఇంటి లోపలికి కాదురా, ఎందుకు రెడీ అయ్యా? ఎందుకు రెడీ అయ్యావురా? మా ఫ్రెండ్ మా కానీ ఒక అమ్మాయిది హ్యాపీ బర్త్డే అంట. ఆ అమ్మాయి రమ్మంది అందరినీ క్లాస్. ఓహో, నిన్నొక్కడనే రమ్మనలేదు, అదేగా నువ్వు చెప్పేది. సరే, అర్థమైందిలే. బాయ్ బాయ్. కొట్టుకోమాకండి. ఇట్రా, ఇటు తీసుకురా చూసిద్దంట. ఇవ్వరా? అరే ఉండరా, చూసిచ్చిద్దిలేరా. బర్త్డే పార్టీకి వెళ్తూ గిఫ్ట్ ఏమైనా తీసుకెళ్దాం అని చెప్పేసి మా ఆయనను చిద్వి ఇద్దరు సూపర్ మార్కెట్కి వెళ్ళి చాక్లెట్ బాక్స్ ఒకటి తెచ్చుకున్నారు. అది చూసి చైత్ర ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది, ఇది తీసుకొని నేను వెళ్తా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరికి టాపిక్ దొరికింది, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి గోల గోల చేయడానికి. ఇద్దరు కాసేపు అరుచుకున్నారు. హలో అండి, ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. చిద్వికి బర్త్డే పార్టీ ఉంది అని చెప్పేసి వెళ్ళాడు కదా. ఇంకా మా ఆయనేమో పనుండి విజయవాడ వెళ్ళాడు. ఇంట్లో నేను చైత్ర మాత్రమే మిగిలాం అనమాట. మేము ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళటానికి లేదు. మాకు ఇంకా అలాంటి ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు కాబట్టి నేను చైత్ర ఇంట్లోనే ఉంటాం. వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. పైకి ఎక్కువ చెప్తా చైత్ర, నువ్వు కనపడవా? నువ్వు వెళ్ళలేదా పార్టీకి? మరి మంచం ఎక్కువ కనపడలో మేమిద్దరమే ఉంటామని చెప్పేసి మా ఆయన ఒక ½ kg చికెన్ తీసుకొచ్చి ఇచ్చెళ్ళాడు. ఇంకా మీరిద్దరు చికెన్ తినేసేయండి, మేము ఎలాగో బయట తింటాం కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేయాలన్నమాట. వంట కూడా ఏం చెయ్యట్లేదు. మామూలుగా అయితే ఇంట్లో అందరూ ఉన్నాము అంటే చికెన్ బిర్యానీ కానీ ఏదో ఒకటి చేస్తాను, కానీ మేమిద్దరమే కాబట్టి మేము న్యాయం చేయలేమన్నమాట. మా ఇద్దరి కోసం అంత స్పెషల్గా నేనైతే వండలేను. అందుకని చికెన్ కర్రీ చేసేసి వైట్ రైస్ పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. అమ్మాయి ఏం చేస్తున్నా? అమ్మాయి నువ్వు ఇవన్నీ కదిలిస్తున్నావు కదా, నేను వీడియో తీసి డాడీకి పంపిస్తా. నువ్వు ఇవన్నీ కదిలిస్తున్నావు అని చెప్పి చెప్తాను నేను. మరి స్నానం చేసావు కదా, నీకు అవన్నీ ఎందుకు? గ్రీజు మొత్తం. రా లోపలికి వచ్చాయి, చిచి బయటకు వచ్చాయి. రమ్మన్నా ప్లీజ్. లేదు, ఏం లేదు. లేదా ఏంటయ్యి? ఒకసారి ఉండాలా? సరే, ఇంక ఇది పంపించేస్తున్నాలే, బాయ్. ఎందుకు కదిలిస్తావు చైత్ర అవన్నీ? పిల్లి వెళ్ళే కదిలించు మాకు అవన్నీ, సరేనా? ఈ బుక్ నాకు కావాలి. వేరే నీకు మర్చిపోయాను చైత్ర, డ్రాయింగ్ బుక్ ఉన్నాయి, కలర్స్ వేసుకో. ఇవి మొఖం పగిలిపోద్ది. ఇటీ ఉన్నాయి, వెళ్ళిపోవే. ఆ బుక్ నాకు కావాలి అని చెప్పా. పక్క నుంచి జాగ్రత్తగా వస్తావైంది. ఎక్కడ కూర్చుంటా? ఇక్కడ వద్దు, తడిగా ఉంది. అక్కడ కూర్చో, అనుకున్నావా? అది అక్కడ బ్యాక్ సైడ్ కూర్చో. వాటర్ ఎక్కడ ఉంటుందా? నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి స్టాండ్ పడేయాలి. ఇప్పుడు తమ్ముళ్ళు తినాలి. నేను కూడా అన్న మాటల్లా అంటున్నావే. పిచ్చి మాట్లాడు, కాలు ఎరగకూడదు. నా చేతులు బాగాలేదమ్మాయి, తీసుకో. వద్దులేమ్మా, చెప్పి నీయే చెప్తావు. ఏదైనా పాట పాడొచ్చుగా. ఓ పాట పాడలే. క్యారమ్ బోర్డ్, పచ్చిమిర్చి,
పచ్చి మిర్చి మిర్చి అంటే పచ్చిమిరపకాయ. చిపో నువ్వు మంచిగా చెప్పట్లా. సరే ఇంకో చెప్తా. ఇంకోటి వద్దు, చచ్చిపోదు. పాట పాడతా. ఏం పాట? ఏమైంది? నాకు ఏం తొయ్యట్లేదబ్బా, అందుకని చెప్పేసి చైత్రతో కొంతసేపు అట్లా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఒకటి వచ్చేసరికి జీలకర్ర పౌడర్ అండి, ఇంకొకటి వచ్చేసరికి ధనియా పౌడర్ అనమాట. దీన్ని నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూడండి. నేను ముందు రోజే నైట్ రెడీ చేసుకొని పెట్టుకున్నా అనమాట. ఫస్ట్ అయితే జీలకర్ర మనం కొంచెం వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఆయిల్ వేయకుండానే మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇద్దండి, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. వేడి మీద అయితే మిక్సీ పట్టకూడదు. ఈరోజు నేను జీలకర్రతో పాటు ధనియా పౌడర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసి అది చల్లారేలోపు ధనియాలు కూడా వేయించుకుంటున్నాను అనమాట. ఈ లోపల అది కొంచెం చల్లారింది, మిక్సీ పట్టేసుకుంటున్నాను. దాన్ని ఒక జాడీలోకి పెట్టుకుంటానండి. ఈ చిన్న జాడీలు నేను వీటి కోసమే తీసుకున్నా. ధనియా పౌడర్ కానీ, తర్వాత జీరా పౌడర్ కానీ, పసుపు కానీ, గరం మసాలా ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. స్మెల్ అయితే భలే ఉందండి. మనం జీలకర్ర కానీ ధనియాలు కానీ వేయించేటప్పుడు ఆ స్మెల్ ఫ్రై అవుతూ ఉంటే చాలా బాగుందనమాట. స్మెల్ పీలుస్తుంటే పీల్చాలనిపించింది నాకంతే. కొన్ని స్మెల్ ఇలా చూసాను అనుకోండి, ఎందుకన్నా బాగుంటుంది అనమాట. హెడేక్ కూడా తగ్గిపోయింది నేను ఆ స్మెల్ చూస్తేనే. అంటే నాకు ఇష్టమైన స్మెల్ ఏదైనా చూస్తే నాకు హెడేక్ కొంచెం తగ్గిద్ది అనమాట. ధనియాలు కూడా కొంచెం పొడి చేసి జాడీలో అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువ ఉండింది, అందుకని ఒక సీసాలో స్టోర్ చేసుకున్నాను అనమాట. మిగిలింది ఇక అన్నీ కూడా అక్కడే పెట్టేసుకుంటున్నాను. స్టవ్ పక్కనే ఉంటాయి ఇవి. ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి, పసుపు, తాలింపు దినుసులు అన్నీ కూడా అక్కడే రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటే వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి పక్కనే పెట్టుకుంటా అనమాట. ఆ తర్వాత చిన్నులపాయ అల్లం కూడా నేను మిక్సీకి వేసుకొని పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడే వేసానండి, ఇది ముందు ప్రిపేర్ చేసింది కాదు, అందుకని ఇంకా మిక్సీలోనే ఉందన్నమాట. ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టుకున్నా, ఫ్రెష్గా ఉంది. అన్నీ రెడీ అయ్యి ఉన్నాయి కాబట్టి వంట చేయడం ఈజీ అనమాట. చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఇది నాటుకోడండి. మేము మామూలు కోళ్ళు ఉంటాయి కదా, అవి తెచ్చుకోవడం మానేసాము. ఈ మధ్యన 1-2 సార్లు తెచ్చుకోవాల్సి వచ్చింది, కానీ మామూలుగా అయితే నాటుకోడే తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు కూడా చికెన్ తగ్గించేసాం. అంటే ఇప్పుడు ఏమంటారు, బాయిలర్ కోళ్ళు ఏమో అనుకుంటా, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. అవి ఆపేసామన్నమాట. ఎప్పుడు నాటుకోడే తెచ్చుకుంటున్నాము. అయితే ఈరోజు మేమిద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి ఒక 1/2 కేజీ, ఈ 1/2 కేజీ మాకు ఎక్కువే అయింది. నాకు తెలిసి మధ్యాహ్నానికి మా ఆయన వచ్చేస్తారేమో, ఇంకా అందరం కలిసి కూర్చొని తినొచ్చు అనుకున్నా. బట్ ఈవినింగ్ అయిపోయింది ఆయన వచ్చేసరికి. చైత్ర నేను అయితే తినేసాము. చికెన్ కర్రీ ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేయాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది కదా. ఫస్ట్ అయితే ఇంక స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుంటాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకుంటాము. అవి కూడా మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాం. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా అందులో వేసేసి కొంచెం ఫ్రై అవనిస్తాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం సపరేట్గా వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటర్తోనే అది బాగా మగ్గిద్ది. వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలండి. ఉప్పు నేను కొంచెం తక్కువ వాడతాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంత వేసేసుకొని మళ్ళీ ఉడికించుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత దాంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, కొంచెం చికెన్ మసాలా, ఒక గ్లాస్ వాటర్. గ్లాస్ అంటే బిగ్ గ్లాస్ ఏం కాదండి, మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో కొంచెం వాటర్ పోసేసి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని. నేను చాలా సింపుల్గా చేసేస్తానండి, నాకు ఇలానే వచ్చు. నేను ఎక్కువ కాంప్లికేటెడ్ మెథడ్స్ అయితే ఏమీ చెయ్యను. నాకు ఎక్కువ టైం పట్టకూడదు, తొందరగా అయిపోవాలి, నేను ఇలానే చేసుకుంటాను. గ్రేవీ నేను టేస్ట్ చేసేసా. ఎందుకనంటే ఉప్పు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా అన్నట్టుగా టేస్ట్ చేశాను. ఇంకా మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇద్దండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి. ఆ రోజు చైత్ర
ఏంటంటే ఆమె సెల్ఫ్గా ఈ నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ చేసినప్పుడు తినడం కష్టం అబ్బా. పిల్లలిద్దరూ అంతే. నేను ఈ దగ్గరుండి ఆ మాట ఈ మాట చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని పెట్టాలన్నమాట. మరి ఎందుకనో కానీ వాళ్ళకి నాన్ వెజ్ అంత బాగా ఏం అలవాటు అవ్వలేదు. ఈ మధ్య చిద్వి నేను మొన్న చికెన్ ఫ్రై చేశాను కదా, మొన్న నైట్ టైం కార్తీక మాసం అయిపోయిన తర్వాత నైట్ టైం చికెన్ ఫ్రై చేశానండి. చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకని మాకు కార్తీక మాసం అయిపోగానే తినాలనిపించింది అని చెప్పేసి చికెన్ ఫ్రై చేసి పిల్లలకు పెట్టాను కదా. ఆ రోజు నుంచి చెప్పాను కదా చిద్వికి చాలా బాగా నచ్చింది అని చెప్పేసి, ఆ రోజు నుంచి చిద్వి నాకు చికెన్ ఫ్రై కావాలి అని చెప్పేసి అడుగుతానే ఉన్నాడు. అరే ఏం తెచ్చుకుందాంరా అంటే అమ్మా చికెన్ ఫ్రై చేయమా అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎలాగో వాళ్ళు లేడు కదా ఈ రోజు అని చెప్పేసి నేను కర్రీ చేసేసాను అనమాట. ఏం తీసుకొచ్చా ఇదిగో కేక్. చూపి, ఓపెన్ చేయి చూద్దాం. ఒక బెలూన్ తెచ్చావా? వాళ్ళు ఇచ్చారా, నువ్వు తీసుకున్నావా? పగలగొట్టేసేనా? అది అక్కడ వేసేసి ఇది కేక్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆగాలి. అరే చూపించు. అదే మరి తొండి చేయకూడదు. ఇదేంటి ఉట్టి కవర్ ఇచ్చా? ఉంది చూడు. ఏముంది? బూందియా? ఇంకా లడ్డు. లడ్డు. అదేంటది? అరే నాకు తెలుసు. ఏమేమి ఇచ్చారు? బూందీ, కేక్, లడ్డు, ఐ థింక్ జ్యూస్, రైట్? నాకు తెలుసురా, ఎందుకంటే నేను చూసేసా. ఇటు ఇక్కడ రాకుంది. చిద్వి కూడా బర్త్డే పార్టీ నుంచి వచ్చేసాడండి. మధ్యాహ్నం లంచ్ అక్కడే చేశాడు వాడు. చైత్ర నేను తినేసాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. హారి అను ఐషు వచ్చారు. పార్క్ వెళ్దాం అక్క అని చెప్పేసి అన్నారు. సరే పదండి వెళ్దాము అని చెప్పేసి నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. చైత్రను కూడా ఇంకా రెడీ చేసేసాను అనమాట. చిద్వి మాత్రం అసలు బయట తిరుగుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా వాడు అక్కడ ఉంటాడులే కిందే అని చెప్పేసి మేమందరం రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయాము. మేము ఎప్పుడు వెళ్ళే పార్క్ అంట ఈరోజు క్లోజ్ చేసిందంట. ఏదో వర్క్ జరుగుతుంది అని చెప్పేసి క్లోజ్ చేసేసారు. అందుకని మాకు కొంచెం ఇంటికి దూరంగా ఒక పార్క్ ఉంటుంది. ఇక్కడైతే మనకు అసలు మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ పార్కే అనమాట. పిల్లల్ని తీసుకొని వచ్చేసాము. ఇక్కడ ఇన్ని గేమ్స్ ఉంటాయి, ఇంతమంది ఉంటే చైత్ర ఒక్కటే ఎంజాయ్ చేసింది. చిద్వి కానీ హారి కానీ ఐషు కానీ ఎవ్వరం ఏమీ ఆడలేదనమాట. అసలు కుదిరితే నేను కూడా ఆడతాను. సండే అయిపోయేసరికి అసలు ఖాళీ లేదనమాట. చైత్ర ఒక్కటే మంచిగా ఎంజాయ్ చేసింది అక్కడ ఉన్న వాటన్నింటితో. వేటితో అయితే ఆడుకోవాలనుకుంటున్నదో అన్నింటితో ఆడేసుకుందనమాట. ఇప్పుడు వేరే వాళ్ళు ఆడుతున్నారు అనుకో, వాళ్ళు వెళ్ళిన దాకా అక్కడే నుంచోవటం, లేదంటే నేను ఒకసారి ఆడుకుంటా మీరు దిగండి అని చెప్పటం, ఏదో ఒకటి చేసేసి అక్కడ ఉన్న వాటి అన్నిటితో ఆడేసింది చైత్ర అయితే. మేము మాత్రం అలా చూస్తూ ఉన్నాం అనమాట. అది ఒక్కటే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మాకైతే బోర్ కొట్టేసింది అబ్బా, అంత ఎక్కువసేపు అయితే మేము ఉండలేకపోయాము. కానీ చైత్ర అక్కడి నుంచి కదలట్లేదు. నేను ఇక్కడే ఉంటా, నేను ఆడుకుంటా అని చెప్పేసి అంటే ఇంకా లాస్ట్లో మేము ఏం చేసామంటే సరే నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అందరం బయటకు వచ్చేసాము. అప్పుడు ఇంకా ఒక్కటే ఉండాలేమో, నిజంగానే వెళ్ళిపోతున్నారేమో అని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చేసింది. లేదంటే ఇంకా అక్కడే కూర్చొని ఎందుకని వీడియో తీయొద్దా ఇంకా అవన్నీ ఆడుకుంటా ఉండేదేమో. ఇంకా పక్కకు వచ్చేసి ఏదో చిన్నగా వాకింగ్ చేస్తూ మీరు డాన్స్ ఏమైనా వేయండి వీడియో తీస్తాను అని అంటే అది నడిచి వాకింగ్ చేసే వే అనమాట. ఇంకా అటు ఇటు వచ్చేవాళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా కొంచెం సిగ్గుపడుతున్నారనమాట. చిద్వి అంత బాగా ఏదో బేసిక్స్ వరకు అప్పుడు నేర్చుకున్నాడు, ఏదో ఇంట్లో వేసుకుంటూ ఉంటాడు. కానీ హారి మాత్రం చాలా బాగా వేస్తుంది, బాడీలో మంచి గ్రేస్ ఉంటుంది అనమాట. చైత్ర కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది టీవీలో చూసి అట్లా. కానీ హారి చాలా బాగా, అంటే కొంచెం పెద్దమ్మాయి కూడా కదా, కొంచెం బాగా వేస్తుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా మనం ప్లాన్ చేద్దాం, హారితో ఏదైనా ఒక ట్రెండింగ్ షార్ట్ వీడియో ఏదైనా చేద్దాము. తర్వాత అక్కడ ఆటలన్నీ అయిపోయినాయి. ఇంక మాకు ఆకలి వేసేసింది, అందుకని బయటకు వచ్చేసాం అనమాట. ఎక్కడన్నా ఏమైనా తిందాము అని చెప్పేసి వచ్చేస్తే ఎవరు ఏం తింటారు అని అడిగితే లోపలికి తినేటప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకోవాలి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ తినేటప్పుడు ఒకసారి తీసుకోవాలి, 2 సార్లు. ఇందులో ఫిల్టర్ ఉండదు. ఐషు నేను ఏమో నూడిల్స్ ఆర్డర్ చేసాము. ఇంకా మిగిలిన వాళ్ళందరూ హారి కానీ చైత్ర కానీ చిద్వి కానీ మా ఆయన వీళ్ళేమో మంచూరియా తిన్నారనమాట. వీళ్ళు ఏంటంటే మంచూరియా మనకి ప్లేట్లో కొంచెం వేస్తారు కదా, వాళ్ళ టమ్మీ ఫుల్ అవ్వాలి, అందుకని తర్వాత మళ్ళీ నూడిల్స్ అవి ఆర్డర్ చేసుకున్నారు. కానీ వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. మేము ఆర్డర్ చేసింది మాత్రం మేము హ్యాపీగా తినేసి ఇంటికైతే వచ్చేసామండి. మేము ప్రతి వీక్ అయితే తెచ్చుకోము, ఒక 2 వీక్స్కి ఒకసారి అలా అయితే తెచ్చుకుంటాం. ఈ మంచూరియా తర్వాత నూడిల్స్ ఇవన్నీ ఏంటంటే మన
మనం ఇంట్లో చేసుకున్నా కూడా అంత టేస్ట్ రావండి, బయట వచ్చినంత టేస్ట్ రావు. మనం రెగ్యులర్గా తింటే హెల్త్కి మంచిది కాదులే, కానీ అప్పుడప్పుడు పిల్లల కోసం ఇట్లా అయితే పర్లేదండి. ఇంకా రెగ్యులర్గా తినడం అయితే అస్సలు మంచిది కాదు. మేము కూడా అసలు అంత ఎంకరేజ్ చేయమన్నమాట. ఎప్పుడైనా ఒకసారి ఒక 2-3 వీక్స్కి ఒకసారి అయితే వెళ్ళిపోతాం బయటకి తినేయడానికి. మా వాడైతే వాడు మంచూరియా తింటున్నాడా లేదంటే సాస్ తింటున్నాడో అర్థం కాకుండా తింటున్నాడు, అంత ఎక్కువ వేసేసుకున్నాడు. అదన్నమాట విషయం. బయటకెళ్ళి పార్క్లో కొంతసేపు ఆడుకొని ఎక్సర్సైజెస్ చేసి మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి మంచూరియా నూడిల్స్ తిని ఇంటికి వచ్చి సైలెంట్గా స్నానం చేయకుండా గబ్బు పిల్లోడు అంతే పడుకున్నాడు. నిద్రపోలేదు, అతి చేయకుండా గేజర్ ఆన్ చేసి వెళ్ళి స్నానం చేసిరా. మీ ఇంట్లో కూడా స్నానం చేయాలంటే బద్దకం వచ్చే పిల్లలు ఉన్నారా? మాకు ఒకడు ఉన్నాడు పిచ్చి మొహోడు, బద్దకం మొహోడు. మా సండే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇవాళ మంచోళ్ళు అయితే షేర్ చేయరా? అదేంది షేర్ చేయమని చెప్పాలి, షేర్ చేయి, అతి చేయి, మాకు ముఖం పగిలిద్ది. లేదు అలా చెప్పకూడదు, షేర్ చేయమాకండి. ఎందుకంటే మమ్మీది కర్రీ పిల్ల. ఇటు రావే, ఇక్కడ నుంచే, మన ఇద్దరు ఎవరు కర్రీ పిల్ల? నుంచో పైకి. ఇదిగో కర్రీ పిల్ల, ఇద్దరు కర్రీ పిల్ల. ఇది కాదు, ఇద్దరు కర్రీ పిల్ల. ఇదిగో కర్రీ పిల్ల, ఇదిగో కర్రీ పిల్ల, ఇదిగో కర్రీ పిల్ల, ఇదిగో కుర్ర పిల్ల. చెప్పేది ఒక్క నిమిషం మరి మీ ఇద్దర్లో ఇదిగో మీరే చెప్పండి, ఇద్దర్లో ఎవరు కర్రీ పిల్ల? మేమేమి చెప్పడం కాదు, మీరంతా కామెంట్ చేయండి. మా ఇద్దరు నల్లోడు 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 ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళకి ఇంత అండి, మళ్ళీ కలుస్తా.